పోటీ చేసి గెలిచినా కూడా గింత ఫేమస్ కాకపోతుండే కావచ్చు గీ సారు. పోటీ చేయకుండా సీటును త్యాగం చేసిన ముచ్చట్లతోటి చాలా మందికి తెలిసిపోయిండు పిఠాపురం సైకిల్ పార్టీ వర్మ సారు. ఇక అటెనకల ఎమ్మెల్సీ టికెట్ ముచ్చట్లతోటి ఇక నాగబాబు సార్ మాట్లాడిన మాటలతోటి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లతోటి మస్తు ఫేమస్ అయిండు పిఠాపురం వర్మ సారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట్లతోటి మళ్ళీ వార్తలకు వచ్చిండు. కాకపోతే ఈ ముచ్చట్లు పవనాల సార్కును అటు చంద్రాల సార్కు జర్రంత టెన్షన్ పట్టించే ముచ్చట్లే ఉన్నట్టున్నాయి. అవేంటో ఇందాం పారి. వచ్చే ఎలక్షన్లలో మీరే నిలబడు సారు అని ఆ అక్కంటే నిలబడతా అని వర్మ సార్ అన్నాడు. ఇప్పటికే పిఠాపురంలో గిలాస సైకిల్ పార్టీ నడవ పచ్చగా చేస్తే అంటుకునే అంత వైరం ఉన్నదని బయటకు వస్తున్నాయి ముచ్చట్లు. అట్లనే ఎమ్మెల్సీ ఇత్తనని ఇయ్యకుండా మాట తప్పి అస్సలకే పట్టించుకుంటలేరు వర్మ సార్ను అని బాబు సార్ మీద కూడా చాలా మంది పిఠాపురం సైకిల్ పార్టీ కార్యకర్తలు కోపం మీద ఉన్నారు. ఈ టైంలో వచ్చే తప్ప మీరే పోటీ చేయర్రి అని వర్మ సార్కు పిఠాపురం పబ్లిక్ అడుగుడు, సరే అని వర్మ సార్ అనుడు. ఇది అంత చూస్తేనైతే వర్మ సార్ ఏదో పెద్ద ప్లానింగ్ చేసినట్టే ఉన్నాడు. ఎట్లాగూ ఎమ్మెల్సీ రాలేదు, సీటు త్యాగం చేసిన పేరు కూడా లేకుండా మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నా కూడా బాబు సార్ ఒక్క పారన్న పిలుచుకొని మాట్లాడతలేడు అని గిట్లేమన్నా వర్మ సారు నిజంగానే వచ్చే తప్ప ఇండిపెండెంట్ గానో లేకపోతే పంక పార్టీలనో షరీకై పవన్ సార్ మీద నిలబడతాడా ఏంది అని మాట్లాడుకునేటట్టు అయితే చేసిండు పిఠాపురం వర్మ సారు. ఇప్పటిదాకా బాబు సార్ మీద గాని పవన్ సార్ మీద గాని ఒక్క మాట మాట్లాడలేదు వర్మ సారు. సైలెంట్ గా ఒక్కపారే పెద్ద షాకిత్తడు కావచ్చు, లేకపోతే ఏదన్నా పదవి కోసమో నియోజకవర్గంలో నా ప్రచార గిది జనాలు నన్నే కావాలనుకుంటున్నారు అని చూపెట్టుకునేటందుకేనేమో. ఏమో రాజకీయంలో ఎప్పుడు ఏదన్నా జరగచ్చు గాని పిఠాపురం పబ్లిక్ గింత జల్దీనే వర్మ సార్ను కావాలనుకుంటున్నారంటే పవన్ సార్ ఏం చేస్తలేడా ఏంది పిఠాపురానికి? 70,000 మెజార్టీతోటి గెలిపించిన జనాలు గింత జల్దీన పవన్ సార్ను నిజంగానే వద్దనుకుంటున్నారా ఏంది? చూడాలి మరి. ఒకవేళ గదే కనుక నిజమైతే పవన్ సార్ ఏం ఆలోచనలు చేస్తాడో, ముంగట పిఠాపురం రాజకీయం ఎట్లుంటుందో అని అనవచ్చురికి ముచ్చటరికైన రాజకీయ మేధావులు. నమస్కారం.